1 ఇయర్లో నువ్వేం చేసావో చెప్పుకోమ్మా అని సలహా ఇచ్చాము ఆమెకి. ఆమెనేం మేము చెడ్డగా ఎవరు ఆ రోజు మాట్లాడలేదు. చాలా మర్యాదగానే రాజకీయాలు నేర్చుకోమ్మా, రాజకీయ ఓనమాలు నీకు తెలియదు, నేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళమ్మా తల్లి అని సలహా ఇచ్చాం మేము. దానికి రెచ్చిపోయి ఆ రోజు సాయంత్రము ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద ఏమేమో ప్రగల్భాలు పలికింది. దానికి నేను నిన్న సాయంత్రం కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నా, వెనక్కి పోయే సమస్య లేదు. ఇప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి వ్యవహారం అనేది ఫస్ట్ టైం జరిగింది. చాలా దారుణమైనటువంటిది. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా, లేదా ఒప్పుకోండి, మేము చేసామని మొగోళ్ళకి ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రసన్న అన్న కుటుంబానికి మీదకి వచ్చిన వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు, అటెంప్ట్ టు మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎవరో అప్పటికి నాకు తెలీదు, కార్యకర్తల్ని మేము చెప్పాము, వాళ్ళు ఆవేశపడుతుంటే మీరేమి ఇది చేయొద్దు, మాట్లాడితే మాట్లాడలే అని. కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు. వాళ్ళని కూడా మేము ఆపాము, వాళ్ళు వచ్చేసారు. తర్వాత అతనే పగలగొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను. అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. మన ప్రభుత్వం అది కూడా 164 సీట్లతో మనం అధికారంలో ఉన్నాం. పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను? అవును, అదే కరెక్ట్. యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు. జిల్లా మొత్తం సక్సెస్ అయింది. జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చారు. కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్నారు, మా బిడ్డలాగా వెళ్ళారు ఆయన. అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు. ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడారు. మరి అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు. అతను అనుకుంటున్నాడు అతను ఏదో అడుక్కొని తినేవాడిలాగా. అతను దోచినంత డబ్బు ఎవరూ దొయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే సక్కంగా వస్తాడు. అప్పుడప్పుడు వచ్చి కాన్స్టిట్యున్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి, తళుకును మెర్చి 4 మాటలు మాట్లాడి 13 నెలల నుంచి కార్యకర్తల్ని గాలి కొదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది. అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి, వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి అనిల్ కుమార్ యాదవ్ని. వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి.